ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ నియోజకవర్గాల్లో పులివెందుల నియోజకవర్గం ఒకటనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో జగన్ కు 90,000కు పైగా మెజారిటీ వచ్చింది. అయితే జగన్ మెజారిటీని ఆయనే బ్రేక్ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పులివెందులలో జగన్ కు 1,00,000 కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. మరి వైఎస్ జగన్ ఆ స్థాయిలో మెజారిటీ సాధిస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పులివెందుల్లో జగన్ ను ఓడించాలని, జగన్ జోరుకు బ్రేకులు వేయాలని టీడీపీ నేతలు ఎంతో కష్టపడుతున్నా ఆ కలలుగానే మిగిలిపోతున్నాయి. వైఎస్ జగన్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకెదిగి 2019 సంవత్సరంలో వైసీపీని అధికారంలోకి తీసుకుని రావడంలో సక్సెస్ సాధించారు. 2024 ఎన్నికల్లో సైతం వైసీపీ మళ్లీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని జగన్ చెబుతున్నారు. వైసీపీకి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 60 నుంచి 65% మంది మహిళలు ఆ పార్టీకి సానుకూలంగా ఓటు వేశారని తెలుస్తోంది. పురుషులలో కూడా దాదాపుగా 45% మంది ఆ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసినట్టు ఆ పార్టీ దగ్గర లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారమే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని జగన్ మరీ నమ్మకంతో చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో జరగని స్థాయిలో ఏపీలో పోలింగ్ జరిగిందనే సంగతి తెలిసిందే. వైసీపీ మైండ్ గేమ్ తో కూటమికి భారీ షాక్ ఇస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 9న రెండవసారి జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చేస్తున్న ప్రకటనలు ఎల్లో టీంకు షాక్ ఇస్తున్నాయి.